ప్రైజ్ అలాడ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. This morning the word of God is taken from the book of Isaiah chapter 54 verse 13. And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో పిల్లల గురించి చక్కని వాగ్దానము దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని చేత నీ పిల్లలు ఉపదేశం పొందుదురు. ఎంతకంటే గొప్ప భాగ్యము మన జీవితంలో లేదని నేను భావిస్తూ ఉన్నాను. మనము మన తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నప్పుడు మనము దేవుని చేత బోధింపబడతామనేది గొప్ప విషయం. అదేవిధంగా మనకు పిల్లలు ఉన్నప్పుడు వారు దేవుని చేత బోధింపబడతారనేది గొప్ప విషయం. కాబట్టి ఈ ఉదయకాల వేళలో మనము మన పిల్లలు ప్రతి ఒక్కరం కూడా దేవుని చేత బోధింపబడడం ఆశీర్వాదకరం. దేవుని మాట వినడం ఆశీర్వాదకరం. దేవుని మాటను బట్టి నడుచుకుంటే మనకు ఖచ్చితంగా దీవెన కలుగుతుంది. కాబట్టి రుచి చూచి తెలుసుకోవాలట దేవుని గురించి. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ మనం ఈ ఉదయకాల వేళ నుండి దీవెనలు పొందుకుందాం. అట్టి కృప ఈ రోజంతా దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో మీరు జ్ఞాపకం చేసిన ఈ చక్కని మాటను బట్టి మీకు వందనములు. ప్రభువా, పిల్లలుగా మాకు, మా పిల్లలుగా పిల్లలకు నాయన తండ్రి, నీవు వాక్యమును బోధిస్తూ ఉండగా ఆ వాక్యమును బట్టి నడుచుకునే శక్తిని మాకు దయచేయండి. బలమును మీరు దయచేయండి, విశ్వాసమును మీరు దయచేయండి. ప్రభా, నీ మాటను బట్టి నడుచుకొని దీవెనలు మేము పొందుకొనుటకు నీ కృప, నీ కనికరము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.